రోమాపత్రిక 14వ అధ్యాయం 19వ వచనం చదివి సహాయము చేయండి. కాబట్టి సమాధానము పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయును, వాటిని ఆసక్తితో అనుసరింతము. హల్లెలూయా. పరస్పర క్షేమాభివృద్ధి కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరించుతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడిగా వేటిని కలిగి ఉండాలి? క్రైస్తవునిగా వేటిని కలిగి ఉండాలి నువ్వు? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఏదో క్రైస్తవునిగా ఉన్నాను అంటే ఉన్నాను, మందిరానికి వెళ్తున్నానంటే వెళ్తున్నాను, బైబుల్ చదువుతున్నానంటే చదువుతున్నాను. నో, దేవుడు నీ దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నాడు. పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆ శక్తితో మనం అనుసరించాలి. నీ జీవితంలో నీకు క్షేమాభివృద్ధి కలిగించేది ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? నీ జీవితంలో నీకు క్షేమాభివృద్ధి కలగజేసేది ఏంటి? ఆలోచించావా? హల్లెలూయా. రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదివి సహాయం చేయండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. మంచి దానిని ఏం చేయాలా? హత్తుకొని ఉండుడి. చెప్పాలమ్మా, చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. వాడిని చూడమను. రే వెస్లీ, హల్లెలూయా. మంచి దానిని హత్తుకొని ఉండాలి. ఏంటిది నీ జీవితంలో మంచిది? నీ జీవితంలో మంచి ఏంటి? నీ జీవితంలో మంచి దానిని హత్తుకొని ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటిది నీ జీవితంలో మంచి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో నీ గురించి మంచి ఆలోచించేసి ఎవరైనా ఉన్నారు అంటే మొట్టమొదటిగా దేవుడు, తరువాత నీ కన్న తల్లి. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు మదర్స్ డే. మదర్స్ డే అనగానే మమ్మీ కోసం ఒక కేక్ తెప్పించి కేక్ కట్ చేసి మమ్మీ నోరు తీపి చేయడం కాదు. ఒక్కరోజు కాదు మదర్స్ డే, ప్రతిరోజు నీ జీవితంలో అమ్మ ప్రేమతో నింపబడి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఏంటి నీ జీవితంలో మంచి అంటే? నవమాసాలు మోసి కన్ని పెంచుతుంది. వీణ్ణి వాళ్ళ మమ్మీ ఎంత కష్టపడి పెంచిందో నాకు తెలుసు, కష్టపడి కన్నదో నాకు తెలుసు. వీడు సింగరేణి హాస్పిటల్లో డెలివరీ అయ్యాడు. సింగరేణి హాస్పిటల్లో డెలివరీ అయ్యాడు. సింగరేణి హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు ఎందుకు ఈ పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు? ఇటు చూడండి అమ్మ. సింగరేణి హాస్పిటల్లో డెలివరీ అయ్యాడు. డెలివరీ అయినప్పుడు ఎవ్వరు లేరు, ఏ తల్లి లేరు,
ఏ బంధువులు లేరు, ఏ రక్త సంబంధికులు లేరు. మమ్మీకి ఒంటరిగా ఉంది. నేను సింగరేణి హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య నేనున్నాను. మా దగ్గర ఒక 500 రూపాయలు కూడా లేవు. నాకు జ్వరం వస్తే నాకు బీపీ డౌన్ అయిపోయి 103, 104 ఫీవర్లో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఒక ముస్లిం ఆర్ఎంపీ డాక్టర్ ఉండే. ఆ ముస్లిం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నా. ఆయన ఇంకా స్వెటర్ తెరవలే. ఏం చేసినానంటే అక్కడ దుబ్బ ఉంటే ఆ దుబ్బలోనే పడుకున్నా. ఓపిక లేదు. తను సింగరేణి హాస్పిటల్లో ఉంది. చూపించుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయినాను. నేను ఇట్లా పడుకొని ఉన్నాను. కారు వేసుకొని డాక్టర్ అమ్మ, డాడీ ఇద్దరు వచ్చారు. వాళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు నాకు. వాళ్ళు వచ్చి, నీకెవరు లేరు అనుకున్నవారా, పద అని చెప్పి నా బట్టలు దులిపి నన్ను కారులో ఎక్కించుకొని సింగరేణి హాస్పిటల్కి తీసుకెళ్లారు. నన్ను క్యాజువాలిటీలో జాయిన్ చేశారు. తను ఆ వార్డులో జాయిన్ చేశారు. క్యానల్ పెట్టేశారు నాకు. నేను సిక్ అయ్యానంటే తను ఎక్కడ బాధపడుతుందో అని చెప్పి తనకు చెప్పలేదు. నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుగా. తను అడుగుతుందంట, మమ్మీని డాడీని అడుగుతుంది. మమ్మీ డాడీ అంటే ఎవరో తెలియదు అనుకుంటా మీ అందరికీ. మమ్మల్ని కన్నోళ్ళు కాదు, తనని కన్నోళ్ళు కాదు, దేవుడు మాకిచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు. వాళ్ళు వేరే. హల్లెలూయా. ఏమిచ్చి నేను వాళ్ళ రుణం తీర్చుకోగలుగుతానో నాకైతే తెలియదు. ఆ రోజు ఒక సింగరేణి జీఎంగా ఉండి నేను హాస్పిటల్లో పడుకుంటే క్యాజువాలిటీలో క్లాత్ తీసుకొని, తడిగుడ్డతో ఆయన కర్చీప్ తీసుకొని నా ఒళ్ళంతా తుడవడం. సింగరేణి హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ వచ్చి, సార్ ఎవరైనా, నా కొడుకుకి నేను చాకిరీ చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆ డాడీ నాకు చేయికిచ్చిన చాకిరీ అంతా కాదు. మళ్ళీ నాకు ఓపిక లేకపోయినా నా చెయ్యి పట్టుకొని తన దగ్గరికి తీసుకెళ్తే క్యానెల్ కనపడకుండా ఇట్లా దాచిపెట్టుకునేటోండే. ఇంకా వీడు డెలివర్ అయ్యే టైము. వీడిని మమ్మీని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నారు. అప్పుడు నేను ఏడుస్తుంటే, మనకెవరు లేరేంది నాన్న, ఎవరు లేరేంది నాన్న అని చెప్పి నేను ఏడుస్తుంటే మమ్మీ నాతో ఒక మాట చెప్పారు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చూడు, యేసయ్య నా చెయ్యి పట్టుకున్నాడు. యేసయ్య నా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు అని. హల్లెలూయా. అంటే నేను తనకు ధైర్యం చెప్పాలి. తను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంది. ఫస్ట్ కాన్పు, సిజేరియన్ కోసం తీసుకెళ్తున్నారు. నాకు ధైర్యం చెప్పి తను లోపలికి వెళ్ళింది. నాకు ముందే తెలుసు అబ్బాయి పుడతాడని చెప్పినాము. వీడు పుట్టాడు. ఆపరేషన్ అయిపోయింది, పెద్ద ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయినప్పుడు ఒక్క స్త్రీ కూడా పక్కన లేకపోతే ఎంత వేదన ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆపరేషన్ అయినా ఎవ్వరూ లేరు తన పక్కన. 7 days తర్వాత ఇంటికి వచ్చి, శరణాలయానికి వచ్చి బూడిదిగడ్డ బస్తీలో ఒక్కతే చాకిరీ చేసుకుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను కళ్ళారా చూసినాను ఎంత కోసారు, ఎంత నరకం. అంటే వీళ్ళని కనడానికి ఆ తల్లి ఎంత ప్రయాస పడుతుందో. ప్రైజ్ ది లార్డ్. వీడు స్కూల్కి వెళ్తాడు.
స్కూల్కి వెళ్ళి అక్కడ బస్ దిగుతాడు. బస్ దిగి బ్యాగ్ వేసుకుంటాడు. ఇట్లా బ్యాగ్ వేసుకొని బ్యాగ్ మోసుకొని వచ్చి ఇలా తీసి ఇలా ఇలా వేస్తాడు టేబుల్ మీద. ఏమైందిరా అంటే బాగా బరువు ఉన్నాయి డాడీ అంటాడు. కూర్చో. బాగా బరువు ఉన్నాయి డాడీ అంటాడు. ఆఫ్టర్ ఆల్ జస్ట్ 2 or 3 minutes లేదా ఒక 5 minutes అక్కడి నుంచి ఇంట్లోకి బ్యాగ్ మోయడానికే అంత బరువు ఉంటే 9 నెలలు 10 నెలలు ఈ కడుపులో తల్లి మనలను మోస్తుంది. నాకు బరువు అవుతుందని చెప్పి ఇలా తీసి ఇలా పెట్టుకొని కొద్దిసేపు ఉంచి మళ్ళా పెట్టుకుంటుందా? నో. నడుము నొప్పి వచ్చినా, కాళ్ళ నొప్పులు వచ్చినా, కడుపులో నొప్పి వచ్చినా, కళ్ళు తిరిగినా మోస్తూనే ఉండాలి, మోస్తూనే ఉండాలి. ఒక బిడ్డను కనడం కోసం ఒక తల్లి తన అందాన్ని కోల్పోతుంది. ఒక బిడ్డను కనడానికి చాలామంది తల్లులు కనలేక బిడ్డను కని చనిపోయిన తల్లులు కూడా చాలామంది ఉన్నారు. ఒక బిడ్డని ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి తల్లి పడే వేదన అంత ఇంత కాదు. అటువంటి తల్లి డెలివరీ అవుతుంది. ఎట్టి చాకిరి. టాయిలెట్ పోస్తే టాయిలెట్ గడుగుతుంది, వాష్రూమ్ పోతే వాష్రూమ్ గడుగుతుంది. ఎన్ని సంవత్సరాలు నీకు ఊహ వచ్చే వరకు నవమాసాలు మోసి కన్ని పెంచినటువంటి తల్లి, నువ్వు లెట్రిన్ పోతే నీ లెట్రిన్ కడిగింది నీ తల్లే. నువ్వు టాయిలెట్ నీ తల్లి మీద పోస్తే నీ తల్లి మురిసిపోయింది. నీ తల్లి మీద నువ్వు లెట్రిన్ పోతే నా బిడ్డ నా మీద లెట్రిన్ పోయాడని ముసి ముసి నవ్వులు నవ్వింది నీ తల్లి. అటువంటి తల్లి ఈరోజు ఎక్కడుంది నీ తల్లి? నీ పుట్టినరోజులు చేసింది నీ తల్లి. తను బట్టలు కొనుక్కోకుండా తను చినిగిపోయిన చీర కట్టుకొని నీకు మంచి బట్టలు కొనిచ్చింది నీ తల్లి. తను కష్టపడి నీకు సంతోషాన్ని ఇచ్చింది. తను గంజి తాగి నీకు మంచి కర్రీతో పెట్టింది నీ తల్లి. అటువంటి తల్లిని ఈరోజు ఎక్కడుంది నీ తల్లి? మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఒక వీడియో చూశాను మొన్న. కన్న తల్లిని కొట్టి 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 7 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి ఇట్లా నెట్టేశాడు. అన్నం దొరుకుతుందండి? కన్న తల్లి మీద చెయ్యి లేపేవాడికి అన్నము దొరుకుతుందా? ఇంకొక దౌర్భాగ్యుడు కన్న తల్లిని కన్న తండ్రిని ఇద్దరిని రోడ్డు మీద నెట్టేసి బట్టలు ఇట్లా పడేసి ఎలానే అని చెప్పి నెట్టేసి వెళ్ళిపోతున్నటువంటి కొడుకులు ఉన్నారు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో నాతో మనతో మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హైందవుడివి కావచ్చు, బౌద్ధుడివి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు. నీ కన్న తల్లి నిన్ను ఆయురారోగ్యాలతో వర్ధిల్లుదువుగాక, సుఖ సంతోషాలతో వర్ధిల్లుదువుగాక అని నీ కన్న తల్లే నిన్ను ఆశీర్వదించకపోతే ఏ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో? నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత కన్నీరు కార్చినా దీవెనలు పొందుకోలేవు.
అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, మంచి దానిని హత్తుకొని ఉండాలి. ఏంటి నీ జీవితంలో మంచి అంటే, నీ మంచి కోరుకున్న నీ తల్లి నీ జీవితంలో ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. తల్లి లేని వాళ్ళకి ఆ విలువ అర్థమవుతుంది. తల్లిదండ్రులు నాకున్నారు అన్న వాళ్ళు చేతులు లేపండి. తల్లి నాకుంది. హల్లెలూయా. తల్లిని సన్మానించే వారిని దేవుడు వారిని సన్మానిస్తాడు. తల్లిని ప్రేమించే వారిని నా దేవుడు ప్రేమిస్తాడు. అనాథ శరణాలయాలు నిండిపోతున్నాయి. అనాథ శరణాలయాల్లో బెడ్స్ నిండిపోతున్నాయి. చూడడానికి కూడా రావట్లేదా? అంత పెద్ద పాపం చేశారు తల్లులు. కనీసానికి సంవత్సరానికి ఒక్కసారి కూడా ఫోన్ మాట్లాడితే గొడవ పెట్టుకునే కోడళ్ళున్నారు. సంవత్సరంలో ఒక్కసారి ఇంటికి పిలిచి భోజనము పెడితే విడాకులిస్తా అని చెప్పే కోడళ్ళున్నారు. సంవత్సరానికి ఒక్కసారి ఇంటికి పిలిచి బట్టలు పెడతామంటే నేనెళ్ళిపోతా అని చెప్పే కోడళ్ళున్నారు. ఎక్కడి నుంచి చూస్తున్నావు చెల్లి ఈ లైవ్? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు దర్శిస్తున్నాడు. ఇకనైనా ఒక భారము కలిగి, ఇకనైనా నీ కన్న తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి గనక ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏయ్ తిమోతి, బి కేర్ఫుల్. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును. ఏలయనగా స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, తల్లిదండ్రులకు అవిధేయులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే జనాలు రాబోతున్నారు. బి కేర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళకి తల్లిదండ్రులు అవసరం లేదు. తల్లిదండ్రుల ఆరోగ్యముతో సంబంధము లేదు. హల్లెలూయా. కృప కలుగునుగాక. మా అనాథాశ్రమంలో ఒక అమ్మ ఉన్నారు. ఆ భర్త తల్లిని మాత్రానికి మా అనాథ శరణాలయంలో జాయిన్ చేశారు. ఆ సిస్టరు అంటే ఆ బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ తల్లి ఉంది కదా, ఆ తల్లిని మాత్రానికి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు. సిస్టర్, మీ మమ్మీ డాడీ ఎక్కడ ఉంటారు? మీ డాడీ ఎక్కడ ఉంటారంటే, మా డాడీ నాతోనే ఉంటాడు బ్రదర్. మరి ఈ బ్రదర్ వాళ్ళ మమ్మీ ఎక్కడుంది? అమ్మ అనాథ శరణాలయంలో ఉంది. సూపర్ తల్లి, మస్తు ప్రేమిస్తున్నారు మీరు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. మంచి దానిని మనం హత్తుకోవాలి. నీ జీవితంలో నీకు నీ కన్న తల్లి ఏం హాని చేసింది? నీకు జన్మనియడమా? ఈ ప్రపంచాన్ని పరిచయం చేయడమా? ఏం హాని చేసిందయ్యా? ఏం హాని చేసింది నీ తల్లే? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభువా ప్రభువా అని నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఈ కప్పు కూడా దాటదో. ఈరోజు ఈ హృదయం తెల్ల కాగితం వలె ఉండాలి. మచ్చలు పొరలు ఉండడానికి వీలు లేదో. నీ తల్లిదండ్రుల్ని చూడగానే డాడీ బాగున్నారా, మమ్మీ బాగున్నారా? వీళ్ళ తల్లిని చూడగానే ఛీ, ఇట్లాంటి భార్యలుంటే ఛీ.
ఉన్నారా అటువంటి వారు ఈ మందిరములో? ఈ లైవ్ చూసేవారు ఈ లైవ్ చూసేవారు ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. వీళ్ళ తల్లిదండ్రులు వస్తే, ఏమండి మా అమ్మ నాన్న వస్తున్నారు, మటన్ చికెన్ తీసుకురాపో, తెప్పించేస్తుంది. మళ్ళీ వీళ్ళ తల్లిదండ్రులు వస్తే, ఎక్కడున్నాయి డబ్బులు, పప్పు చేద్దాం, సాంబార్ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. మంచి దానిని పట్టుకొని ఉండు. నీ జీవితంలో నీ మంచి కోరుకునేది నీ తల్లి. అఫ్ కోర్స్ కొంతమంది తల్లులు కూడా మిస్టేక్స్ ఉన్నాయి. లోకానుసారమైనటువంటి సుఖానుభవాలను బట్టి బిడ్డలను వదిలిపెట్టే తల్లిళ్ళు కూడా ఉన్నారు, నేను కాదనట్లేదు. మన అనాథ శరణాలయంలో ఒక అమ్మ ఉండేది. ఆ అమ్మ వాళ్ళ కొడుకు నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు, ఈమె చనిపోయినా కానీ నా దగ్గరికి మీరు తీసుకురావద్దు. ఎందుకు బ్రదర్ ఇంత స్ట్రాంగ్ డిసిషన్ దేనికి తీసుకుంటున్నారంటే, సార్ నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ వేరే వ్యక్తితో వెళ్ళిపోయింది, నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది, నేను అనాథగా బ్రతికాను సార్. ఇప్పుడు వచ్చి నా కొడుకు అంటే ఎలా కుదురుతుంది సార్? ఆమె మీద ఎలా ప్రేమ కుదురుతుంది సార్? ఆమె నాకొద్దు సార్, మీ కాళ్ళు పట్టుకుంటా సార్, ఆమె మాత్రం నాకొద్దు సార్, అలాంటి తల్లి నాకొద్దు సార్ అని చెప్తున్నాడా? హల్లెలూయా. మంచి తల్లిగా కూడా మనం మారాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ప్రేమను చూపించాలి. ఈరోజు మంచిని మనం పట్టుకోవాలి. దేవుడినికి ఇచ్చిన స్వాస్థ్యము, దేవుడినికి ఇచ్చినటువంటి గర్భఫలము నిన్ను నీ బిడ్డలు చీ అంటున్నారంటే, నువ్వు ఏదో ఒక రోజు ఎంతో కొంత మరి మనసు ఇరిగిపోయేటట్టు మాట్లాడి ఉండాలి. కనుక మన బిడ్డలను మనం గెలుచుకొనుదుముగాక, మంచిని మనం పట్టుకొనుదుముగాక. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడు వేటిని పట్టుకోవాలి? నెంబర్ 1 చెప్పు డాడీ, చెప్పేది కరెక్టే, కాకపోతే కొంచెం గట్టిగా చెప్పాలా. చెప్పు. మంచిని పట్టుకోవాలా. చెప్పండి అమ్మా. ఏంద్రా స్వరాలు రావట్లేదు ఎందు బయటికి? నీ పేరేంట్రా? సంపత్ నగర్. పూజ, మీ అత్తను మంచిగా చూసుకుంటున్నావా? కృప కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువు డాడీ. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలంట. ఆమేన్. మరి చూడండి, దేన్ని పట్టుకోవాలి? నెంబర్ 1 మంచిని పట్టుకోవాలా. రెండవది దేన్ని పట్టుకోవాలి? ప్రార్థనని. చెప్పున్నాను కొంచెం గట్టిగా. ప్రార్థనని పట్టుకోవాలా. ప్రార్థన అనేది జస్ట్ లైక్ దట్ ఒక నార్మల్ చిన్న హ్యాబిట్గా మారొద్దు. ప్రార్థనే మన ఊపిరిగా మారాలా. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ప్రార్థనే మన ఊపిరిగా మారాలి. ప్రార్థనే మన ఆయుధముగా మారాలి. ఒక చెట్టుకు వాటర్ పోయకపోతే ఏమవుతుంది? ఇక్కడే ఉన్నారమ్మా. చెట్టుకు వాటర్ పోకపోతే ఏమవుతుంది? ఫస్ట్ స్త్రీలు చెప్పండి, బ్రదర్స్ చెప్పండి. అంత చిన్నగా చెప్తున్నారేంది మీరు? చెప్పండి గట్టిగా. బ్రదర్స్ చెప్పండి, స్త్రీలు చెప్పండి. ఇద్దరికి పోటీ. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. చెట్టుకు వాటర్ పోకపోతే ఏమవుతుంది? కొంచెం గట్టిగా.
ఎండిపోయి ఉన్నావా, చిగురిస్తున్నావా, నీకు నువ్వు డిసైడ్ చేసుకో. మన జాకోబ్ బ్రదర్ వాళ్ళ పెద్ద కొడుకు ఏడి, ఎక్కడున్నావురా? వాడికి వాళ్ళ మమ్మీ అంటే పిచ్చి. యేసు నామంలో మరి పెళ్ళైన తర్వాత ఎట్లుంటాడో చూద్దాం. యేసు కృప కలుగును గాక. హల్లెలూయా. పెళ్ళి అయ్యేంత వరకు ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ. ఎంత పెద్దగైనా మమ్మీని ముద్దు పెట్టుకుంటా ఉంటారు. అదే ప్రేమ పెళ్ళి అయిన తర్వాత కూడా ఉండాలి. ఉంటుందా? ఉంటుంది. యేసు నామంలో గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. పెళ్ళి అయిన తర్వాత కూడా అదే ప్రేమ ఉండాలి. ప్రార్థనలో పట్టు కలిగి ఉండాలి. ప్రార్థనని విడిచిపెట్టడానికి వీలు లేదు. ప్రార్థన మనలో ఒక ఊపిరిగా మారాలి. మన జీవితంలో కూడా ప్రార్థన లేకపోతే మన ఆత్మీయ జీవితం ఎండిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎక్కడి నుంచి మందిరానికి వచ్చావో, ఏ స్థలం నుంచి మందిరానికి వచ్చావో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎండిపోయినావా, చిగురిస్తున్నావా? ఒకవేళ ఎండిపోయిన స్థితిలో ఉంటే యేసు పరిశుద్ధ నామంలో ఈరోజు నీ చెట్టు అనే ఆత్మీయ జీవితంలో వాటరు నింపబడును గాక. ఆమేన్ గారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బ్రతికి ఉన్నానంటే నీ కృప. ఎవరి కృప? నీ తెలివా, నీ జ్ఞానమా, నీ బలమా? ఎవరి కృప చెప్పాలా? కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికి ఉన్నానంటే మీరు కొట్టే చప్పట్లే నా యేసయ్యకి. ఎట్లా చప్పట్లు కొట్టాలా? వన్ టూ త్రీ గో. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, ఏ యోగ్యత నాలో లేదు. ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. చప్పట్లు కొట్టాలి. ఆమేన్. చప్పట్లు కొట్టాలి. జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పద అంటూ నన్ను నడిపించినావు. సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా.
నా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా చప్పట్లు. ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా ప్రతి ఒక్కరూ స్వరాలు తెరిచి ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా చప్పట్లు కొట్టాలి, కొట్టు గట్టిగా చప్పట్లు. ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా అనే పదములో స్వస్థత, యేసయ్యా అనే పదములో విడుదల. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుని కృప. కరోనా నుంచి, అనేకమైన యాక్సిడెంట్ల నుంచి, అనేకమైనటువంటి రోగాల నుంచి, వ్యాధుల నుంచి నువ్వు బ్రతికి ఉన్నావంటే కేవలం దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్. అమ్మా నిన్న గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా డాడీ, గురువారం. నేను ఇంకెవరు నాతో వచ్చింది, ప్రేమ్, ఇంకా రాఘవయ్య. డాడీ నిమిషానికి ఒక శవం వెళ్ళిపోతుంది. ఈ చెయ్యి ఉంటే ఈ చెయ్యి లేదు, ఈ కాలు ఉంటే ఈ కాలు లేదు, ఈ కన్ను ఉంటే ఈ కన్ను లేదు. మొన్నటి దినాన మా ఫ్రెండ్ ప్రేమ్ కుమార్ అని, వాడి బర్త్డే. వాడు కూడా నాతో పాటు అనాథ శరణాలయంలో బ్రతికాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరము ఒకటే అనాథ శరణాలయంలో బ్రతికాం. వాడు చనిపోయాడు. ఆడ తల్లి తండ్రి ఇద్దరు లేరు వాడికి. వాడి జ్ఞాపకార్థంగా హైదరాబాదులో కొంతమందికి భోజనాలు పెట్టాలి. అక్కడ కొంతమందికి కొంత దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో దశమ భాగం అక్కడ పంచడానికి వెళ్ళా నేను. అక్కడ చాలామందికి ఒక్కొక్క సమస్య చూస్తే ఒక్కొక్కరికి 500 చొప్పున అక్కడ అనేక మందికి మేము దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో దశమ భాగంలో నుంచి నేను ఆ రోజు నా స్నేహితుడు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా దానికోసమే వెళ్ళిపోయినా నేను. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వెళ్తే జీవితం అంటే ఇదా? అరే మీకు ఎలా చెప్పాలి? కుప్పలు కుప్పలుగా శవాలు.
వాళ్ళకి అక్కడ బెడ్స్ లేక బయట రోడ్ల మీద కాళ్ళు ఇరగ్గొట్టుకొని చేతులు ఇరగ్గొట్టుకొని కాళ్ళకు పురుగులు. ప్రైజ్ ది లార్డ్. ఇంత మంచి జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, మరచిపోకో. ఎంత మంచి మంచం మీద నువ్వు పడుకుంటున్నావో, ఎంత మంచి ఇంట్లో ఉంటున్నావో చెల్లి తమ్ముడా, ఎంత మంచి జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడో నీకు అర్థం కావడం లేదు. అది అర్థమయ్యేసరికి జీవితం ఉండదు. అది అర్థమయ్యేసరికి నీ జీవితం ఉండదు. అందుకనే బ్రతికి ఉన్నప్పుడే చేయవలసినది చేయాలా. బ్రతికి ఉన్నప్పుడే దేవుని కోసము చేయవలసినది చేసేయాలి. నలుగురికి అన్నం పెట్టాలా, నలుగురికి చేయవలసినది చేయాలా. ఎప్పుడైతే చేయవలసినది చేస్తావో అప్పుడు నీకు రావలసినది దేవుడు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. నెంబర్ 1 ఏంటి? నెంబర్ 1 మంచిని వెతకాలి. అరే మైక్లో చెప్పరా. మంచిని వెతకాలి. చెప్పండి. మంచిని పట్టుకోవాలా, చెప్పండి గట్టిగా. రెండవది ప్రార్థన, ప్రార్థనని పట్టుకోవాలి. మూడవదిగా రోమాపత్రిక 12:13 పరిశుద్ధుల అవసరములలో ఆ పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచు ఉండుడి. శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచు, గట్టిగా చెప్పాలా, శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆతిథ్యము. మాట్లాడేంట్రా. ఆతిథ్యం అంటే ఏంటి? ఆతిథ్యం అంటే ఏంటి చెల్లెమ్మ? నలుగురు చెయ్యి గడిగేయడం. ఆమెనండి. ఈ చెయ్యి గడిగిచ్చే అనుభవం అందరికి ఉండదు. పెట్టే గుణం అందరికీ ఉండదు. కానీ పెట్టే గుణం ఉన్న వారిని దేవుడు దీవిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వీడికి పెట్టడం చేత కాదు, పెట్టేవారిని విమర్శిస్తాడు. వీళ్ళకి పెట్టడము చేత కాదు, రూపాయి జేబులో నుంచి తీయడం చేత కాదు, రూపాయి జేబులో నుంచి తీయడం చేత కాదు. ఎప్పుడు నలుగురికి భోజనం పెట్టిన ముఖం కాదు. భోజనం పెట్టే వాళ్ళని అబ్బో వీళ్ళు షో చేస్తున్నారు. హల్లెలూయా. అందుకని నలుగురికి చేయి గడిగిచ్చేటోడు, ఆతిథ్యం ఇచ్చేవాడు ఆ మాటల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిని పట్టుకోవాలి, ప్రార్థనను పట్టుకోవాలి, ఆతిథ్యం ఇవ్వడం పట్టుకోవాలి. ఆమేనండి. పెద్దలు ఒక మాట అన్నారు, మానవ సేవే మాధవ సేవ అనే. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి చూడండి, వాళ్ళ పేగులు నిన్ను ఆశీర్వదిస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారి మనస్సు నిన్ను ఆశీర్వదిస్తుంది, వారి శరీరం నిన్ను ఆశీర్వదిస్తుంది. ఆ అనుభవం మాకు తెలుసు. రోడ్ల మీద ఉన్న వాళ్ళకి భోజనం పెడితే పండు మూసల్లో ఆకలి 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 అని చెప్పి ప్లేట్ నిండా అన్నం ఇస్తే మొత్తం తినేసి, బిడ్డ ఇంకొంచెం పెడతావా బిడ్డ, బిడ్డ ఇంకొంచెం పెడతావా బిడ్డ, ఎక్కడ తల్లి మీది, ఏంటి మీ పరిస్థితి అంటే, అన్న మాది ఇక్కడ అక్కడ. లేలే. నిన్న హైదరాబాద్ పోతున్నటువంటి టైంలో సూర్యాపేట దాటిన తర్వాత ఒక తాత ఎర్ర టెండలో అడుక్కుంటున్నాడు. ఎర్ర టెండలో ఇట్లా ఎర్రటి ఎండ,
ఇలా ఇలా అడుక్కుంటున్నాడు. అరే ప్రేమగా కారు ఆపరా అన్న, కారు ఆపాడాడు. ఆయన వైపు చూసిన అందరూ ఏళ్ళు ఏళ్ళు అంటున్నారు. వెళ్ళిపోయినాను ఆయన దగ్గరికి. ఏం కావాలి నీకు, ఎందుకు అడుక్కున్నావు అంటే, ఇదిగో నా బిడ్డ ఉంది నారాయణఖేడ్లో, నా బిడ్డ దగ్గరికి పోవడానికి ఛార్జీకి డబ్బులు లేవు. ఏం చేస్తుంది మీ బిడ్డ? మా బిడ్డ ఏదో ఉద్యోగం చేస్తుంది, తెలియదు నాకు. ఎంతమంది బిడ్డలు నీకంటే, నాకు 2 కూతుర్లు. మరి నువ్వు ఎక్కడుంటావు అంటే, నా భార్య చచ్చిపోయింది, నేను గుడిసెలో ఉంటా, నేను మా ఊర్లో గుడిసెలో ఉంటా, అడుక్కుంటా ఇంటింటికి. నా గుండె పగిలిపోయింది. ఇప్పుడు నీకేం కావాలా? ఫస్ట్ అయితే నువ్వు నా కారు ఎక్కి అని చెప్పి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఆ మాజా ఉన్న చక్కటి వాటర్ బాటిల్స్ ఇప్పించాం. అసలు మీరు నమ్ముతారో లేదో, ఆ మాజా ఇట్లా దించకుండా తాగేశాడు. ఎంత దాహముతో ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నీకేం కావాలా అంటే, నాకు ఛార్జీకి డబ్బులు కావాలి. నేను అనాథ శరణాలయం పెట్టి నా దగ్గరికి వచ్చాయి అంటే, లేదు బిడ్డ, నా బిడ్డలకు నేను నెలకింత డబ్బులు పంపాలా. ఇది ఎక్కడ న్యాయం డాడీ? ఆయన అడుక్కొని డబ్బులు పంపాలంట బిడ్డలకి. రా డాడీ నా దగ్గరికి వచ్చేయని అడిగిన, లేదయ్యా నేను రానయ్యా, బిడ్డలకి నేను పెట్టాలి, ఈయనకు ఛార్జీకి డబ్బులు లేవు. ఛార్జీకి డబ్బులు ఇచ్చి పంపించినాను. అంత పెద్ద వ్యక్తి నా కాళ్ళు పట్టుకోవడానికి వస్తే, నీ కాళ్ళు మొక్కుతానాయనా నేను. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? బయట ఇటువంటి వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళు పెద్ద షో చేస్తారు. వీళ్ళు 10 మేకలు కోస్తారు, 40 మేకలు కోసేటోళ్ళు కూడా ఉన్నారు. 1000 మందికి భోజనం పెడతారు, కన్న తల్లికి భోజనం పెట్టరు. అసలు అమ్మ అనే పదం విలువ తెలుసా? ఆ అమ్మ లేకపోతే ఈ లోకం నీకెక్కడిది? ఆ అమ్మ లేకపోతే ఈ జీవితం నీకెక్కడిది? నీ పేరేంట్రా? తారా. నీ భర్త పేరేంటి? జాన్ పాల్. జాన్ పాల్ని వాళ్ళ తల్లి కనకపోతే నీకు భర్త ఇక్కడ. నీ భర్తని నీ తల్లి కన్నది కాబట్టి నీకు భర్త అయ్యాడు. కనుక తనకు తల్లి, నీకు కూడా తల్లే. కృప కలుగునుగాక. హల్లెలూయా. సరే, దూరంలో ఉంటున్నారు, క్రిస్మస్ వచ్చింది, పిలుచి బట్టలు పెట్టు. దగ్గర ఉండడం కుదరట్లే, క్రిస్మస్ వచ్చింది, బట్టలు పెట్టు, ఎంతో కొంత డబ్బులి, చక్కని అన్నం పెట్టు, తన ఇంటికి తను పంపి. ఇక జీవితాంతం తల్లి ముఖం చూస్తే వెళ్ళిపోతా అన్నవనుకో, మనం పత్తి చెట్టు నాటి యాపిల్ పండును కోరుకోవడం కరెక్టేనా? ముళ్ళ చెట్టు నాటి ద్రాక్ష కోరుకోవడం కరెక్టేనా? ఏదైతే విత్తుతామో అదే కోస్తామో. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, మనం ఏదైతే విత్తుతామో అదే పంట కోస్తామో. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోవాలి. నీ ఇంటికి ఎవరు వచ్చినా, క్రైస్తవ స్త్రీగా ఉంటే, దేవుని బిడ్డగా నువ్వు ఉంటే, నీ ఇంటికి ఎవరు వచ్చినా నీ ఇంట్లో అన్నం తినకుండా వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. నా జీవితంలో నేను ఒకటే నేర్చుకున్నా, నాకున్నా లేకపోయినా, నా ఇంట్లో ఉన్నా లేకపోయినా, నా ఇంటికి వచ్చిన వారు అన్నం తినకుండా వెళ్ళడానికి వీలు లేదు. అదే రూళ్ళు పెట్టా ఇక్కడ. ఆదివారం మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, బ్రదర్, ఆదివారం ఇంటి చర్చికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు చేయి కడుక్కొనే వెళ్ళాలా. చేయి కడుక్కోవడం అంటే అఫ్ కోర్స్ పంచభక్ష పరమన్నాలు ఇక్కడ లేకపోయినా
దేవుని మందిరంలో కొంచెం తినే భోజనం అది పలారంతో సమానం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో కొంచెం తిన్నా అది పలహారముతో సమానం. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఎందుకంటే ఆతిథ్యం ఇవ్వడం మనం నేర్చుకోవాలి. నాకు తెలిసి ఇక్కడ కొత్తగూడెంలో సామ్యుయల్ సుధాకర్ సార్ అని ఉంటాడు. మేడము దుబాయ్లో ఉంటారు, సార్ ఇక్కడ ఉంటారు. సార్ నెలకెంత రైస్ అవుతాయి సార్ అంటే, నువ్వు చెప్పు తేజ అన్నాడు నాతో. ఎంత అవుతాయి సార్? ఒక టిక్కీ అవుతుందేమో అన్న నేను. ఒక టిక్ అవుతుందేమో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇంచుమించు 3 క్వింటాల బియ్యం అవుతుంది నాకు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అదేంటి సార్, మీరు ఉండేది ఒక్కరే 3 క్వింటాల బియ్యం ఎందుకు అవుతుందంటే, నా ఇంటికి వచ్చిన వారిని ఉట్టి చేతులతో పంపను, కడుపు నింపి పంపిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఊర్లో సువార్త చేయడానికి సువార్తికులు ఎవరైనా వచ్చారు అంటే భర్త ఇట్లా సైగ చేయాలా? భర్త అరే అటు ఇటు తిరగొద్దురు, అరే హల్లెలూయా. భర్త ఒక సైగ చేయాలా? ఆ సైగలో అర్థమైపోవాలి భార్యకి. ఆ సైగ ఏంటి? భోజనం 5 నిమిషాల్లో ప్రిపేర్ చేయాలా? ఆమేనండి. హల్లెలూయా. వాళ్ళు మన ఇంట్లో చేయి గడిగి భోజనం తినిపోతే మనకు ఆశీర్వాదం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భర్త భోజనం వండుపో ఎక్కడున్నాయి? నీకు అసలు బుద్ధి లేదు. అమ్మా తల్లులు ఉన్నారా అట్లాంటి వాళ్ళు? ఉంటే యేసు నామంలో మారు మనసు పొందుదురుగాక. ఆమేన్. లేరని అనుకుంటున్నా నేను, లేరని అనుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. నువ్వు ఎంత పెడితే అంత నీ తొట్టిలో పిండి తక్కువ కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే నేను మందిరంలో అనౌన్స్మెంట్ చేశానో వారానికి ఒకరు భోజనం పెట్టాలని పోటీలు పడుతున్నారు యేసు నామంలో. ఈరోజు యాక్చువల్గా మోహన్ రావు బ్రదర్ వాళ్ళు ఉండాల్సి ఉండే. జాన్సమ్మ తెలుసు కదా, తెలుసా ఎంతమందికి? జాన్సమ్మ గారు కోవైట్లో ఉంటారు. పోటీలు పడి మేమే బల్ల ఆరాధన రోజు మేమే పెడతామని పోటీలు పడి మరి సీక్రెట్ తెలుసు. నలుగురికి చెయ్యి కడిగిస్తే, నలుగురి పొట్ట నింపితే మన పొట్టను దేవుడు నింపుతాడని తెలుసు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఎంతమంది అయితే పేర్లు ఇచ్చారో నెక్స్ట్ వారం పెడతామని, ఇంకా పేర్లు ఇవ్వని వాళ్ళు ఉంటే తొందరగా ఇవ్వండి. దేవుని మందిరానికి వచ్చే బిడ్డల ఆతిథ్యం ఇస్తే నా దేవుడు శీఘ్రముగా మిమ్ములను మీ కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. కోవిడ్ నుంచి లైవ్ చూస్తే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎవరెవరైతే ఒక్క రూపాయి పంపించారో మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్ అనట్లే మీరు, ఆమేన్ అనట్లే. ఏం నేర్చుకోవాలి ఈరోజు? ఏం పట్టుకోవాలి మనం? ఆతిథ్యం. నరేష్ గారు సైగ చేస్తాడు, తేజయ్య గారు వాళ్ళు వచ్చారని. ఇంట్లో ఏం లేవు ఆగు అంటావా? శంభునిగూడెంలో ఒక చెల్లి ఉండేది, నా చెల్లి జ్యోతమ్మ. ఆ చెల్లెమ్మ నా పైన చూపించిన ప్రేమ, నా భార్య పైన చూపించిన ప్రేమ చాలా ప్రేమ కలిగిన చెల్లి. శంభుని కూడా వెళ్ళినామంటే మా ఇద్దరికి భోజనం పెట్టకుండా పంపదు. పెట్టే గుణం మా చెల్లిది. కానీ
దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఆ చెల్లి చనిపోయినప్పుడు నేను నా భార్య 2 నెలలు మనుషులం కాలే, 2 నెలలు మనుషులం కాలే. అంత ప్రేమ కలిగిన చెల్లి. అసలు వెళ్ళినామంటే ఆ థమ్స్అప్ తీసుకొచ్చేస్తుంది, అన్న భోజనం చేయబట్టుకొని ఇట్లా వాళ్ళ అక్కనైతే బ్లెస్ అక్కనైతే ఎంత ప్రేమిస్తుందో. నిజంగా ఆ బిడ్డ ఎక్కడున్నా నా యేసయ్య కుడి పార్శ్వన ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. కొంతమందిని జీవితాంతం మర్చిపోలేం కదా. అటువంటి ప్రేమ కలిగి మనం ఉండాలా. ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోండి. మీ అత్తని మామని ప్రేమించండి ప్లీజ్. నా చేతులెత్తి దండం పెడతాను. చెల్లెల్లారా, ఒకవేళ నీకు అత్తుంటే అత్తని తీసుకొచ్చి అన్నం పెట్టు. ఇంత అన్నం పెడితే నీ ఆస్తి ఏం పోదో. ఇంత అన్నం పెడితే నీ ఆస్తి ఏం పోదో. ఇంత భోజనం పెడితే నీ ఆస్తి ఏం పోదో. నీ తల్లిదండ్రుల్ని ఇంట్లో పెడుతున్నావు, నీ భర్త తల్లిదండ్రులకు పెడుతున్నావా నువ్వు? నీ తల్లిదండ్రులకు పెడుతున్నావు, నీ భార్య తల్లిదండ్రులకు పెడుతున్నావా నువ్వు? ఒకటే, ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోండి. మన జీవితంలో మనకు శత్రువులు అంటూ ఉండకూడదు. అసలు క్రైస్తవులకు శత్రువులు ఏంటండి? మన క్రైస్తవులకు శత్రువులు అనేది ఉండకూడదు. అందరూ మిత్రులే. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. 3వదిగా రోమాపత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఇండుడి. హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఇండుడి. హల్లెలూయా. తగ్గువాటి యందు చెప్పాలమ్మా, చెప్పాలి ఏంటి? ఆసక్తులై ఉండుడే. తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. చెప్పాలా? తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడతాడు. నువ్వు డిగ్రీ స్టూడెంట్ అయినా, బీటెక్ స్టూడెంట్ అయినా, ఎంటెక్ స్టూడెంట్ అయినా, హల్లెలూయా, కృప కలుగును గాక. ఆమేన్. తగ్గింపు జీవితం నీలో ఉండాలి. ఏముండాలి? తగ్గింపు. త్వరగా రారా. హల్లెలూయా. అత్త ముందు కోడలు ఇట్లా, మామ ముందు కోడలు ఇట్లా చూస్తాడు ఏసయ్య కాలి రగ్గొడతాడు. ఎందుకు ఈ ఎంటెక్, బీటెక్, డిగ్రీ, సంస్కారం లేని డిగ్రీ ఎందుకు? సంస్కారం లేని డాక్టర్ చదువు ఎందుకు? సంస్కారం లేని చదువులు ఎందుకమ్మా? నువ్వు డాక్టర్ అయినా, కలెక్టర్ అయినా, టీచర్ అయినా, లెక్చరర్ అయినా ఆ ఇంటికి కోడలువి. నిజంగా నేను చెప్తున్నాను, ఆంధ్రాకి తెలంగాణకి చాలా డిఫరెంట్ ఉందండి. నేను వెళ్తున్నాను కదా, ఆంధ్ర బాగా తిరుగుతున్నాను కదా. డాడీ, ఆంధ్రలో చేతులు కట్టుకొని ఉంటారు వాళ్ళు, వాళ్ళ అత్త మామ ముందు. ఆ మాటలు కూడా మావయ్య గారండి, అత్తగారండి. ఇక్కడ మన దగ్గర ఏంటి భర్త తండ్రి వస్తున్నాడంటే లేచి నిలబడాలి. అత్తమ్మ వస్తుందంటే లేచి నిలుచోవాలి. నీకెంత పెద్ద చదువు ఉన్నా సంస్కారం లేని చదువు వ్యర్థమా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని వాక్యం సెలవిస్తుంది, తక్కువ వాటి యందు ఆసక్తితో ఉండండి.
నువ్వు ఎంత నీకు నువ్వు తగ్గించుకుంటావో అంత దీవించబడతావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు కంటే గొప్పవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఆయనే తనను తాను తగ్గించుకున్నాడు. ముఖం మీద ఉమ్మి వేసిన వారిని క్షమించాడు, కొరడాలతో కొట్టిన వారిని క్షమించాడు, ఛీ అన్న వారిని క్షమించాడు. తండ్రి, వీరేమి చెయ్యుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని చెప్పి క్షమించిన గొప్ప దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఏయ్ సాయి, ప్రార్థన చేస్తున్నవారా అంటే చేస్తున్నాను కాదు, కోపం తగ్గిపోవాలా. ఏం చేయాలరా, ఏం చేయాలరా? మల్లారెడ్డి కాలేజీలో సీట్ వచ్చిందంటే కొమ్ములు రావాలా? చెప్పు, రాకూడదు. మా ఫ్రెండ్ ఒక అతను ఉండే అండి, చిన్న విషయం చెప్పి ముగించేస్తా ఇక. మా ఊరు వెళ్ళిన ప్రతిసారి ఆయన అనేటోడు, డాడీ ఏరా ఎక్కడుంటున్నావురా అంటే సిటీ. ఏరా నువ్వు ఎక్కడుంటున్నావురా? సిటీ. ఎక్కడుంటున్నావురా? హైదరాబాద్. నెక్స్ట్ ఎక్కడుంటున్నావురా అంటే హెచ్వైడి. ఏం చేస్తున్నా అంటే అక్కడ జాబ్ మామ, మన దగ్గర ఒక 10 మంది ఉంటారు. గమ్మత్తు చెప్తా వినండి. వాడు మా ఊరు వచ్చి ఒక పెళ్లి జరిగింది మా ఊర్లో, నేను కూడా అటెండ్ అయిన పెళ్ళికి. 10 నిమిషాలకు ఒకసారి ఫేస్ వాష్ పెట్టి క్లీన్ చేసి, అమ్మో సఫరింగ్, ఎండ కొడుతుంది. వాడి యాటిట్యూడ్ నేను తట్టుకోలేకపోయినా. నేను అందరి ముందు టిష్యూస్, ఎలా ఉంటున్నారా ఈ ఊర్లో. 10 నిమిషాలకు ఒకసారి వెళ్తున్నాడు, ముఖం కడుగుతున్నాడు, పౌడర్ రాస్తున్నాడు. ఫ్యాషన్, ఆ స్టైల్, ఆ టక్కు అది వేరే ఉంది వ్యవహారం. అయితే మాలతి సిస్టర్ అని కొత్తగూడలో ఉంటారు, వాళ్ళ అన్న మ్యారేజ్కి సంబంధం నేనే చూసినాను, మా చేతులతో వివాహం చేసినాం హైదరాబాద్లో. అయితే మాకు ఒక హోటల్ బుక్ చేశారు అక్కడ. ఏ హోటల్ అది? లోటస్ గ్రాండ్ హోటల్ బుక్ చేశారు. ఆ లోటస్ గ్రాండ్ హోటల్లో నేను, చిన్నబాబు, మమ్మీ, ఇంకెవరు, ఇంకొక బ్రదర్, ముగ్గురం టిఫిన్ చేయను. కానీ ఆ హోటల్లోనే టిఫిన్ మొత్తం ఫ్రీ, అంత తిన్నా అంత ఫ్రీ. వెళ్ళినాం. నేను డ్రెస్ చేసుకున్న, సడన్గా వాడిని చూసిన. వాడు ఏం చేస్తున్నాడు? వడ్డిస్తున్నాడు. వాడు నన్ను చూసి ఆ రూమ్లోకి వెళ్ళిపోయింది. వాడు వీడు వస్తాడా రాడా, వీడు వస్తాడా రాడా. నేను కావాలని అక్కడ నిలబడ్డా, నేను కావాలని నిలబడ్డా. వెంటనే మా ఊరు ఫ్రెండ్కి ఫోన్ చేశారు, రే వీడు సిటీ హైదరాబాద్ అన్నాడు కదా, వీడు ఇక్కడే. వాళ్ళ మేనేజర్ పిలుస్తాడు, రే ఇక్కడ సర్వ్ చేయడానికి ఎవరు లేరు రా. సరే సరే సరే. అరే ఇటు చూడు, నిన్నేరా, నన్ను చూడు. బాగున్నావరా? బాగున్నావా? ఏంట్రా ఇక్కడ? తర్వాత మాట్లాడదాగా. రూమ్ నెంబర్ 303కి రా అన్న. వాడు రాలే. నెక్స్ట్ వాడు కిందికి వెళ్ళి మాట్లాడిన, అయ్యరా ఎంత షోయింగ్ చేసినవరా నువ్వు, సిటీ హైదరాబాద్ అది దాన్ని. లాడ్ ఎందుకండి మనకి గర్వం? దేనికండి? మనం ఎంత తగ్గించుకుంటే. ఇప్పుడు ఏం తెలుసా సిచ్యువేషన్? అదే ఊరు వచ్చేసాడు, అదే ట్రాక్టర్ పనికి పోతున్నాడు. ఇప్పుడు గర్వం ఉండకూడదండి. చదువుని బట్టి గర్వం మనలో రాకూడదు, అందాన్ని బట్టి మనలో గర్వం రాకూడదు. చాలా మందికి జుట్టుని బట్టి గర్వం. చూస్తాడు వేసే గుండు చేస్తాడు. అప్పుడు చిన్న క్యాన్సర్ వస్తే చాలు, ఒక్క రేడియేషన్ పడితే మొత్తం గుండు వచ్చేస్తుంది. రక్తం ఉన్నప్పుడు గర్వం, కిందికి మీదికి చూడడాలు. కొంతమంది కోడళ్ళు ఉంటారండి, అత్త మామని ఎట్లా చూస్తారు తెలుసా వాళ్ళు? మమ్మల్ని కూడా అట్లనే చూస్తారు. ఇగో ఆయన నవ్వుతాడు, ఆర్మీ. నువ్వు నిల్చో,
ఆయనకి ఎక్స్పీరియన్స్. బాధ. ఏం చూసుకొని ఇంత గర్వం? వెనకాల ఏముందని ఇంత గర్వం, ఇంత పొగరు? కిందికి మీదికి చూడడాలు గర్వంతో, కళ్ళు నెత్తికెక్కి ఒక దెబ్బ కొడతాడు యేసయ్య, రెండో దెబ్బ కొడతాడు, మూడవ దెబ్బకి ఈ భూమి మీద కూడా ఉండం మనం. ఒక దెబ్బ కన్నా మారాలి, రెండో దెబ్బకైనా మారాలి. మూడవ దెబ్బకు గనక మనం మారకపోతే ఈ భూమి మీద కూడా ఉండం. చాలా మందికి డబ్బుని బట్టి గర్వం. 1,00,000 రూపాయలు మిర్చి పంటకు వస్తుంది డాడీ, చుట్టాలు వస్తారు, వాళ్ళ ముందు బీరువా తీసి ఏంట్రా డబ్బులు లెక్క పెడతానే, మొన్ననే పంట పండింది మందే, ఈ ఊరిలో టాప్ మనమే. ఎంత? 1,00,000కి. వీళ్ళని చూస్తే జాలి పడాలా లేకపోతే ఏం చేయాలని? ఎందుకింత హెచ్చులు? ప్రైజ్ ది లార్డ్. గర్వం. ఒక డిగ్రీ ఉందనుకో, ఆ చర్చిలో మనమే తోపిగా, డిగ్రీ స్టూడెంటినా, పీజీ స్టూడెంటినా, హల్లెలూయా. ఎంత చదువు ఉన్నా హల్లెలూయా, తగ్గింపు జీవితం నీలో ఉండాలి. మందిరంలో బాత్రూములు కడగాలి, మందిరం తుడవాలి, మందిరం బయట చెప్పులు నీట్గా పెట్టాలి. ఈరోజు కలెక్టర్లు ఆ పని చేస్తున్నారు, డాక్టర్లు ఆ పని చేస్తున్నారు. ఏ దిక్కు లేని మనం మాత్రం గర్వముతో ఇలా 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 వణికిపోతున్నాం. దేవుని దగ్గర నుంచి రావాల్సిన దీవెనలు కోల్పోతున్నాం. దేవుడు నీకు దీవెనలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, ఆ గర్వం అడ్డం వస్తుంది. ఇది అయస్కాంతం, ఇది అయస్కాంతం. మధ్యలో ఏముంది? ఒక చెక్క ముక్క ఉంది, అతుక్కుంటుందా? ఆ చెక్క ముక్క మనకున్న పొగరు. ఈ అయస్కాంతం అతుక్కుంటేనే అభిషేకం, దీవెన ఇక్కడ పని చేయట్లేదు. వై? బికాజ్ ఎందుకు అంటే ఒక చెక్క, ఒక రాయి అడ్డొచ్చింది. ఆ రాయి మనలో ఉన్నటువంటి పొగరు. ఏం చూసుకోనంత పొగరు? అమ్మా, నీతో నీ భర్త మాట్లాడట్లేదు కదా, నువ్వు సమాధానం పడమ్మా అంటే, నేనెందుకు అయ్యగారో, వాడి గురించి తెలుసమ్మక. ఇదెక్కడి కథ? కొంచెం తగ్గలేవా? సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలగుతారు. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలుగా పిలువబడాలనుకుంటే సమాధాన పడాలి. అంతేనా నవీన్? అంతేనా? సమాధాన పడాలి. సమాధాన పడకుండా ఉంటే మనం దీవించబడలేం. దేవుని వాక్యం సెలవిస్తుంది, తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రోమపత్రిక 12వ అధ్యాయం 17-18 వచనం ప్రకారము సమస్తమైనటువంటి మనుషులతో సమాధానముగా ఉండుడి. మీ అన్నతోనో మీ చెల్లితోనో సమాధానంగా ఉండుడి. ఇంటి పక్కన వాళ్ళతో కంచెలు బీకండి. నో, ఇది క్రిస్టియానిటీ పద్ధతి కాదు. ఒక క్రైస్తవునికి ఉండవలసినటువంటి పద్ధతి కాదు. ఒక ప్రార్థన పరుడికి ఉండవలసినటువంటి పద్ధతి కాదు. నీ జీవితంలో నువ్వు ఎదగాలి అంటే, దేవుని కృపను పొందుకోవాలి అంటే, దేవుని దయను పొందుకోవాలి అంటే, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చునే దమ్ము, ధైర్యం నీలో ఉండాలి అంటే సమస్తమైనటువంటి మనుషులతో సమాధాన పడి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా కొట్టు, గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. దేవుడేంటి ఇక్కడ సమస్తమైనటువంటి మనుషులతో అంటే? చెప్పండి అమ్మా.
సమస్తమైన మనుషులతో అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వేం చేస్తున్నావు? నీ తల్లితో మాట్లాడట్లే. నువ్వేం చేస్తున్నావు? నీ అత్తతో మాట్లాడట్లే. మాట్లాడితే మాకు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇప్పుడు ఏదో సినిమా వచ్చిందిగా తగ్గేదేలే అని. తగ్గేదేలే అంటే నిత్య నరకం. తగ్గాల్సిన దగ్గర తగ్గాలి. తగ్గేదే లేదనేది లూసిఫర్, తగ్గాలి అనేది దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, బైబిల్ చదువుతున్నామంటే చదువుతున్నాం కదా. నీ జీవితంలో క్రీస్తు కనపడాలి, నీ మాటలో క్రీస్తు కనపడాలి, నీ నడకలో క్రీస్తు కనపడాలి, నువ్వు చూపించే ప్రేమలో క్రీస్తు కనపడాలి, నీ శరీరంలో టోటల్గా యేసయ్య కనపడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. క్షమించాలా, ప్రేమించాలా? ఈరోజు నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఈ మదర్స్ డే రోజు తల్లి నువ్వు ప్రేమించాలా? ఈరోజు ఈ మదర్స్ డే రోజు నీ తల్లిని నువ్వు సన్మానించాలి. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించకపోతే దేవుని దగ్గర నుంచి నీకు సన్మానం రాదో, దేవుని దగ్గర నుంచి నీకు ఆశీర్వాదం రాదో. తల్లి ఎంత కంత్రి అయినా నీకు జన్మనిచ్చింది. తల్లి ఎంత మూర్ఖురాలైనా నీకు జన్మనిచ్చింది. తను దేవునికి సమాధానం చెప్పుకోవాలా, నువ్వు దేవునికి సమాధానం చెప్పుకునే రోజుంది. దేవుడు నిన్న లెక్క అడుగుతాడు. నీకు జన్మనిచ్చిన తల్లికి ఒక్క ముద్ద అన్నం పెట్టినవా నువ్వు? అడిగితే పెట్టలేదేసయ్యా, ఆమె అట్లేసయ్యా, ఆమె ఇట్లేసయ్యా. నో, తన లెక్క తను చెప్పుకుంటుంది. నీ లెక్క చెప్పు నాకో. అమ్మ, నువ్వు మీ అత్తను చూసుకున్నావా? మీ అత్తకు అన్నం పెట్టావా? మీ అత్తకు బట్టలు పెట్టావా? నన్ను బూతులు తిడుతుంది యేసయ్యా, నన్ను చిత్రహింసలు పెడుతుంది యేసయ్యా. తన లెక్క తాను చెప్పుకుంటుంది. నీ లెక్క ఏంటి చెప్పు? తను తిట్టినా, తను కొట్టినా, నువ్వు ఏం చేసినా సంవత్సరానికి ఒక్కసారి ఆతిథ్యం ఇవ్వలేవా? సంవత్సరానికి ఒక్కసారి ఆతిథ్యం ఇవ్వలేరా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సమస్తమైనటువంటి మనుషులతో సమాధాన పడి ఉండి అని దేవుని వాక్యం సెలవిస్తుంటే, కన్న తల్లితో సమాధాన పడలేకపోతున్నావు. కన్న తల్లితో సమాధాన పడలేకపోతున్నావు. కన్న కట్టుకున్న భర్త తల్లితో సమాధాన పడలేకపోతున్నావు. నీ ప్రార్థన దేవుడు వింటాడా? నీ ప్రార్థన? ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో చెల్లి, నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన వినడో. ఎవరి లెక్క వాళ్ళు అప్పచెప్పుకుంటారు. నిన్ను తిట్టినా, నువ్వు కొట్టినా, నువ్వు పిలిచి భోజనం పెట్టు, ఆతిథ్యం ఇవ్వు, సమస్తమైనటువంటి జనులతో సమాధాన పడి ఉండు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. పొగరు ఇల్లందు కాలేజీకి వెళ్ళేవాడిని మనం. ఒకరోజు మా ఫ్రెండ్ ఒక అతడు టిఫిన్ బాక్స్ తీసుకురాలే. ఏ బాక్స్ తీసుకురాలే? ముగించేస్తున్నా. టిఫిన్ బాక్స్ తీసుకురాలే. వాళ్ళ మమ్మీ కూలి పని చేసుకుంటుంది. ఇది నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. కూలి పని చేసుకుంటుంది. వాళ్ళ నాన్న చచ్చిపోతే వాళ్ళమ్మ ఎట్టి చాకిరి చేసి, కూలి పనులు చేసి ఆ కొడుకుని, అప్పుడేదో పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది కదా, దారాల పాయింట్లు, గుర్తుందా మీకు? దారాల పాయింట్లు ఐడియా ఉందా డాడీ? దాన్ని ఏమంటారు? దారాల పాయింట్లు కొనిచ్చింది వాడికి ఆ రోజులలో. దారాల పాయింట్లు వేసుకొని వచ్చేటోడు వాడు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఉండేది అది. కూలి చేసి నాలి చేసి వాడికి కొనిచ్చింది. వాడు కాలేజీకి వచ్చాడు, బాక్స్ మర్చిపోయాడు. అయ్యో నా కొడుకు ఏం తింటాడు అని చెప్పి కూలికి వెళ్ళకుండా బాక్స్ కట్టుకొని ఇల్లందు కాలేజీకి వచ్చింది. కాలేజీకి వస్తే వాడు వాళ్ళమ్మను కింద ఉన్నప్పుడు చూశాడు. సైకిల్ చేస్తున్నాడు, వెళ్ళిపో 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 అంటున్నాడు. బెల్ కొట్టాడు, వీడు రూమ్లోకి వచ్చేసాడు.
రూమ్లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళ మమ్మీ కూడా రూమ్లోకి వచ్చేసింది. టిఫిన్ బాక్స్ తీసుకొచ్చినటువంటి తల్లి టిఫిన్ బాక్స్ ఇచ్చేసింది. నువ్వు వెళ్ళిపోయిగా అన్నాడు. టిఫిన్ బాక్స్ ఇచ్చేసింది, బయటికి వెళ్ళింది. వీడు వెంటనే బయటికి వెళ్ళాడు. నీకు సిగ్గుందా, నీకు బుద్ధుందా, ఛీ నా పరువు తీయడానికి వచ్చావా, నువ్వు నా కన్న తల్లివని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. నీ ముఖం చూసుకున్నావు అద్దంలో, ఎంత చండాలంగా ఉన్నావో నువ్వు, ఛీ నీ బ్రతుకు, ఇంకా నేను ఎందుకు వస్తా ఈ కాలేజ్కి, ఇక నేను రాను. నేను వాడు వెనకాలే ఉన్నా. ఎందుకు రా, మీ అమ్మని అలా తిడుతున్నావు ఏంద్రా అంటే, చూసినావు మా అమ్మ ముఖం మొత్తం కాలిపోయి ఉంటుంది, ఛీ మా అమ్మ ఎందుకు మొత్తం కాలిపోయి ఉంటుంది, మా అమ్మ ముఖం, నా పరువు పోయింది, అమ్మాయిలందరి ముందు నా పరువు పోయింది. అదేంద్రా బాక్స్ తీసుకొస్తే అట్లా అంటున్నావు ఏంద్రంటే, ఇక నా జీవితం అయిపోయింది, నేను చదువు మానేస్తా, ఇక ఏదైనా పని చూసుకుంటా, వద్దు తల్లి వెళ్ళిపో. వాడు వారం రోజులు ఎటో వెళ్ళిపోయిండు. వాడు నా కొడుకు జీవితాన్ని నేను నాశనం చేసినానని అదే పూరి గుడిసెలో ఉరి వేసుకొని చనిపోయింది కన్న తల్లి. కన్న తల్లి నా కొడుకు జీవితాన్ని నేను నాశనం చేసినానని అదే పూరి గుడిసెలో ఉరి వేసుకొని చనిపోయింది. వాడు వచ్చాడు, అమ్మ అమ్మ అని ఏడిచాడు. కన్న తల్లి ఉంటుందా? లేదో. ఇవాళ వాడికి ఉండడానికి ఇల్లు లేదు. కేసీఆర్ ఇల్లు వస్తుందంటే కేసీఆర్ ఇల్లు రాలే. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఇల్లు వస్తుందంటే ఈ రేవంత్ రెడ్డి ఇల్లు రాలే. బజార్లో పడుకుంటున్నాడు, బజార్లో ఉంటున్నాడు. కనీసానికి వాళ్ళ తల్లి ఉన్నప్పుడైనా ఒక చిన్న గుడిసె ఉండేది, టైంకి టైం భోజనం ఉండేది. వాడు తినకపోతే తల్లి అల్లాడిపోయేది. ఈరోజు వాడికి పెళ్ళి లేదు, పెటాకులు లేదు, ఒక శాపగ్రస్తుడైపోయాడు. కన్న తల్లి చావుకి గురైనటువంటి కుమారుడు శాపం తెచ్చుకున్నాడు. ఇది నా జీవితంలో యథార్థ సంఘటన. ఈ మందిరంలో ఉన్న చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, కన్న తల్లిని గనక నిర్లక్ష్యం చేస్తే చాలా జాగ్రత్త. కన్న తండ్రి నిర్లక్ష్యం చేస్తే దేవుని దగ్గర నుంచి మనం దీవెనలు పొందుకోలేం. ఈరోజు మనకు ఒక జత బట్టలు కొనియడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. మీ అమ్మ నిన్ను చదివించడానికి ఆటోలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలా, కొత్తగూడెం నుంచి పాల్వంచ, అక్కడ టీచర్లతో తిట్లు తినాలా, నెల మొత్తం అట్లా కష్టపడాలా, వచ్చిన శాలరీతో నీకు ఫీజు కట్టాలా. అవునా? ఆలోచించావు ఎప్పుడైనా? నీ తల్లి తండ్రి ఒక్క సూదేస్తే 50 రూపాయలు వస్తాయి మీ నాన్నకి. మీ తండ్రి గురించి మీ తల్లి గురించి ఆలోచిస్తున్నారా? ఏయ్, ఆలోచిస్తున్నావా? మీ డాడీ నీ కోసం ఎంత కష్టపడుతున్నాడో ఎప్పుడైనా మైండ్లో ఉంటున్నాయా? ఏలూరు నుంచి వచ్చిన చెల్లి, మీ నాన్న ఏం చేస్తాడు? ఎంత నడుపు నొప్పి ఉంటుంది తెలుసా? 1 గంటనో 2 గంటలో కాదు, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు దోలాల. ఒక్కరోజు దోలితే డబ్బులు రావు, నెలంతా దోలాల. నడుము నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా తోలాల. అంత కష్టపడి నిన్ను పోషిస్తున్న తండ్రికి కూర్చోబెట్టి పోషించే రోజులు రావాలా? ఆమేనండి. చదువు, ప్రార్థన మన జీవితంలో, అరే బ్రతుకు ఉన్నప్పుడు ఏదో ఒకటి సాధించాలండి. ఆమేనండి. ఏం చేయాలా? సాధించాలా. ఏపీజే అబ్దుల్ కలాం అన్నాడు, కలలు గనండి, వాటిని మీరు సార్థకం చేసుకోండి. హల్లెలూయా. ఈ తల్లి వైపు తండ్రి వైపు వారి కష్టం వైపు చూడండి. కొన్నిసార్లు ఏం చేయాలంటే, చిరంజీవి బ్రదర్, వాడిని ప్రాక్టీస్కి తీసుకెళ్ళాలి. నువ్వు ఒకరోజు వాడిని ప్రాక్టీస్కి తీసుకెళ్తే నువ్వు పడే కష్టం అర్థమవుతుంది. ఈ బొగ్గుబాయి వాళ్ళు కూడా చేసే మిస్టేక్ ఏంటంటే, మీ కొడుకులను అక్కడికి తీసుకెళ్ళాలా, మీ పిల్లల్ని తీసుకెళ్ళాలా, ఎంత చెమట గారాలా, ఎంత కష్టం చేస్తున్నాం అనేది. అప్పుడు వారికి విలువ అర్థమవుతుంది, తల్లి విలువ, తండ్రి విలువ అర్థమవుతుంది. ఈరోజు నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, పిల్లలు, మీ తల్లిదండ్రుల శ్రమ వైపు మీరు చూచుదురుగాక.
హల్లెలూయా.